రాజకీయం చేయొద్దు, దొంగ రాజకీయం చేయొద్దు, దొంగ లెక్కలు ఉండద్దు. మొత్తం సీటు దిగాలే. ఇప్పుడు ఈ 8 రోజుల నీళ్ళు అందితలే సాయి, లేకపోతే మాత్రం సీటు దిగాలే. నువ్వు రాజకీయం చేయాలి. నువ్వు చేసేందుకు రాజకీయం, దొంగ రాజకీయం చేసేందుకు, ఈ లంగ మాటలు ఎందుకు, ఈ దొంగ మాటలు ఎందుకు? రుణమాఫీ ₹1,00,000 ఏది రైతు బంధు 3 రోజులు చేస్తాను. ఇప్పటి వరకు రైతు బంధు మాఫీ చేస్తే ఏమైంది చెప్పేది? ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వాహకం కొరకు దున్నుకున్నది ఈ 8 సంవత్సరాల తంది. ఇల్లంతకుంట ఆకు కానీ, ఇల్లంత రైంకాన్పేట చెరువు కానీ మాకు ఉన్న నీళ్లు ఎత్తిపోయాక ప్రభుత్వం రుజువర్ధనం కొరకనే ఈ రైతులను ఇంత మోసపోసి ఇవ్విత్తా అవ్విత్తా అని మోసపోసి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వందే. ఇదంతా నిర్వస్వంతం ఎండిపోయే కాలం ప్రభుత్వందే అని కూడా నేను అర్థిస్తున్నా. ఎవరేమంటలేను. ఎమ్మెల్యే సాగు కూడా ఇప్పుడు ఇడిపిస్తానా రాపిడిపిస్తానా అని కూడా ఇడిపించేంత సోమత లేదు. కాకపోతే రైతులు నమ్మి చెర్రల నీళ్లు ఉన్నాయి, బాయిలు ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్కటి 10 ఎకరాలు వేసుకుంటే వీళ్ళు ఒక చిప్పో గతి లెక్క మనిషికి ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఎండిపోయింది. ఇలా ప్రభుత్వం ఇంత నిర్వాసం ఎందుకు ఉంటుందో మరి ఏ ప్రకారంగా ఈ పథకాలు పెట్టి ఏ ప్రకారంగా చేసిండ్రో ఇక ప్రజలు వాళ్ళకే తెలియాలి. ఇది అన్నాడు అది అన్నాడు, ఏది కూడా అది ఒక నిక్రం నిజం అనేది లేదు ప్రభుత్వంది. వరకు కూడా రైతు బంధువు ఇది అన్నాడు అది అన్నాడు. ఇలాంటి వరకు కూడా ఇప్పుడు 8 నెలలు రుణమాఫీ గెలవంగానే 2 లక్షల మాపి అన్నాడు ఇది అన్నాడు. మరి ఎటువా ఇవన్నీ పగడు మాటల తోటం ఇదంతా ఇది అయింది. వీడు చేసిన పుణ్యాత్రానికి 4,000 ఎత్తా అన్నాడు. 4,000 అలాంటి ఇది ఏది చేసినా ప్రభుత్వం నిర్వార్థం. కాకపోతే ఎమ్మెల్యే చట్టునటంగా ఈ నీళ్లు ఎత్తిపోతా ఓపియాలి. ఎందుక ఒక ఎమ్మెల్యే సా ఉండి కూడా నీళ్లు మాకు తెలియలేదంటే ఏందన్నట్టు. మీ సంత కొడు కావనా మన మర్మన కొడు కావనా అని మాట్లాడి ఆ మాట్లాడేడు. హుస్నాబాద్ పోతానే నీళ్లు ఈయనే కావనా అని మాట్లాడినప్పుడు ఇవాళ ఒక్కనాడు కంటి కనబడతలేడు. అప్పుడు మళ్ళీ 5 అడిగేటోళ్ళు ఎమ్మెల్యే అయిపోయింది. ఇంకా మేము ₹1,00,000 2 లక్షలు తెల్లారి 5 రోజులు మాపు చేస్తాం, 10 రోజులు మాపు చేస్తాం. వీళ్ళకి పొలం కట్టి ఒక ఎట్లా మేపుకుంటారు. మా గతి ఏంటి చెప్పు. ఇటెంకలు కనబడు లేదా? 5 ఎకరాలు పోయింది ఇప్పుడు. పుత్కం రాజా నేను ఒక 5 ఎకరాలు వేసిన సారు. 5 ఎకరాలు ఇక పొలాలు దున్నప్పుడే నీళ్ళు వస్తాయి కావాల్సి ఆశపడేసినాం. ఆశపడేస్తా రోజు మొత్తం ఇప్పుడు 5 ఎకరాలు దగ్గర పడి ఎండిపోయింది. మాకేం లాభం లేకుండా మొత్తం ఎకరాన 10-30 వేల దాకా లాస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం ఒక్క ఇత్తలేదు సారు. మాకు నష్టపోయారు ఏదో ఇవ్వాలి జర దయచేసి. ఇప్పుడు లేకపోతే మాకు ఏం బతుకుదలేదు. పోతున్నాయి నీళ్ళు ఒక్క వారం నాటి గేటు బ్యాన్ చేసి మాకు నీళ్ళు ఇడితే మాకు ఇంత పరిస్థితి రాకపోతుండేగా. మా పరిస్థితి మేము నీళ్ళు అంటే మొదలే మేము వేసుకోపోదు. ఎకరాన 50,000 పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు తిన్నవాటి తిండికి లేదు. మా పరిస్థితి ఏంది? ఎక్కడొక్క బొట్టు నీళ్ళు లేవు, బోర్లు పోతలేవు. ఏం చేయమంటున్నావు మమ్మల్ని? చెప్పుర్రి రేవంత్ రెడ్డి గారు, మీరే చెప్పుర్రి. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని సావంట్రా బతుకోండ్రా చెప్పుర్రి మీరే. ఒక్క బాగా గేట్ బంద్ చేసిరా పోతూనే ఉన్నాయి కింది ఒక మినిమం వెళ్ళకని ఎందుకు సార్? మా పరిస్థితి ఏంది? మా లెక్క ఏంది? మా సైడ్ పెట్టుకో, రైట్ పెట్టుకో, మీ రైట్ పెట్టుకో, బండి మీ రైట్ పెట్టుకో. ఫోన్ అన్నా సార్ వెళ్తుండగా
నువ్వు కాదు